సేవల్ని అందించినటువంటి ఒక మహనీయుడు, ప్రాతస్మరణీయుడు, అజరామరమైన కీర్తిని సౌపార్జించుకున్నటువంటి అక్షర తపస్వి సందాల కేశవదాస్ గారిలో కూడా తమ ఇంటి కోసం తెచ్చుకున్నటువంటి ఒక కలపను తమ్మెర సీతారామచంద్ర స్వామి వారి ఆలయ నిర్మాణానికి ఇచ్చినటువంటి మహత్తరమైన భక్తిభావ సంపన్నుడు కేశవదాస్ గారు. గీతంతోనే శ్రీకారం చుడతారు. ఆ రకంగా అక్షర సమర్చనం ద్వారా అనితర సాధ్యమైన కీర్తిని సౌపార్జించుకున్న వారిని 136వ జయంతి సందర్భంగా ఒకసారి సంస్మరించుకోవటం, ఆ తరువాత ఇక్కడ యయాతి నాటక ప్రదర్శన చేయటం అనే వాటిని ప్రధానమైన లక్ష్యంగా తెలంగాణ డ్రామాటిక్ అసోసియేషన్ వరంగల్ వారు భావించి ఈ సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి మనస్సులో విరబూస్తున్న మాటల మరుమల్లెలతో మీకు స్వాగత సుమాంజలు సమర్పిస్తూ సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈనాటి సభకు విచ్చేసినటువంటి ఒక మాన్యులు, అభినయ రంగంలో హిమ శిఖరం లాంటి వారు, వాచకంలో ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో గంభీరమైన జలద స్వనంతో ప్రేక్షకులను ఆనంద రస తరంగాలలో ఓలాడించేటటువంటి మాన్యుడు శ్రీ చాట్ల శ్రీరాములు గారు. వారు వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. 80 సంవత్సరాల యువకులు ఆయన. నాటక రంగమన్నా, నాటక రంగానికి సంబంధించిన ప్రయోగాలు అన్నా ఆయనకు ఎక్కడ లేని అభిమానం. శరీరం సహకరించకపోయినా మనస్సులో ఉన్న సంకల్పంతో శరీరాన్ని కూడా ముందుకు నడిపిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో యువకుల్ని ఆశీర్వదించే పెద్ద మనస్సు ఆయనది. ఆయన ఒక నిరంతర అభినయ తపస్వి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి రవీంద్ర పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయనని వరించని పురస్కారాలు లేవు, ఆయన అందుకోని అవార్డులు లేవు, ఆయనకి ఇవ్వని రివార్డులు లేవు. రండి, చాట్ల శ్రీరాములు గారు వేదికను అలంకరించండి. చాట్ల శ్రీరాములు గారికి కార్యకర్తలు సుమహారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. నాటక రంగంలో మరొక ప్రముఖ వ్యక్తి, కేంద్ర విశ్వవిద్యాలయంలో సెంట్రల్ యూనివర్సిటీలో అభినయ శాఖకు అధిపతిగా పనిచేసి పదవి విరమణ చేసినటువంటి మాన్యులు, అనేక నాటకాలను దర్శకత్వం వహించి ఆంధ్రదేశంలో నాటక రంగంలో ఒక క్రొత్త ఉరవడిని ప్రవేశపెట్టినటువంటి ప్రయోగశీలి. ప్రత్యేకించి ఈనాడు ప్రసిద్ధికెక్కిన పరుచూరి బ్రదర్స్ గురువు గారు అయినటువంటి మాన్యమిత్రులు శ్రీ డిఎస్ మూర్తి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే వారు ప్రదర్శించినటువంటి దర్శకత్వం వహించినటువంటి రామాయణాన్ని ఇక్కడ 3 రోజుల పాటు ప్రదర్శించడం, ఒక విలక్షణమైన మార్గంలో ఆ నాటకాన్ని రూపొందించడం మీరందరూ చూసే ఉంటారు. శర్మ గారు సంగీత దర్శకులు, కీబోర్డ్ ప్లేయర్ శర్మ గారు వారికి సుమహారాన్ని అందజేస్తున్నారు. అక్కినేని గురుకుల నట విద్యాలయ వ్యవస్థాపక సంచాలకులు, నాటక రంగానికి అనితర సాధ్యమైన సేవల్ని అందిస్తున్నటువంటి ఒక మాన్యులు, ప్రముఖ దర్శకులు, ప్రయోక్త. ఇటీవలే పద్య నాటక రంగంలో ఉన్న ప్రసిద్ధుల పద్యాలతోటి ఒక చక్కటి ఆధునికమైనటువంటి ప్రక్రియను రూపొందించి అందరినీ ఉర్రూతలుగిస్తున్నటువంటి ఒక మాన్యులు శ్రీ దీక్షిత్ డిఎస్ గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దీక్షిత్ డిఎస్ గారు ఆనాటి ప్రముఖ పద్య నాటకాలలో నటించినటువంటి ప్రముఖుల యొక్క గళాలను అనుకరిస్తూ వారికి సంబంధించినటువంటి విశేషాలను తెలియజేస్తూ రూపొందించిన అద్యతనమైనటువంటి ప్రక్రియ 3-4 ప్రదర్శనలు జరిగాయి. ఎందరో నాటకాభిమానులను అది అలరిస్తున్న సంగతి ప్రత్యక్షంగా నేను చూసినటువంటి సత్యం. వారికి శర్మ గారు సుమహారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమంలో వక్తగా పాల్గొంటున్నటువంటి ఒక విశిష్టమైన వ్యక్తి, కేశవదాస్ గారి సాహిత్యం పైన పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందినటువంటి మాన్యులు. పరిశోధనలు కేవలం డిగ్రీల కోసం కాకుండా ఆత్మ సంతృప్తి కోసం అనే భావనతోటి ఎక్కడెక్కడికో వెళ్ళారు, ఎవరెవరినో అడిగారు. అలభ్యమైనటువంటి ఒక సమాచారాన్ని మరి కేశవదాస్ గారి అల్లుడు గారైన గంధం నర్సయ్య గారితో కలిసి ఊరు వాడ తిరిగి వాటన్నింటినీ సేకరించి వారు సేకరించిన విషయాల్లో ఉన్నటువంటి ఒక యథార్థాన్ని మళ్ళీ ఒకసారి సరిచూసుకుని ఒక పుస్తక రూపంలో
చందాల కేశవదాసు సాహిత్యము పరిశీలనము అన్నటువంటి విషయంతో ఒక చక్కటి గ్రంథాన్ని మనకు అందించేటువంటి ఒక మాన్యులు డాక్టర్ ముడుంబై పురుషోత్తమాచార్యులు వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారు ప్రముఖ నాటక రచయిత, ఒక చక్కటి సంగీత నాటక సభను కూడాను వారు నిర్వహిస్తూ ఉన్నారు. డాక్టర్ ముడుంబై పురుషోత్తమాచార్యులు గారు, వారికి సంగీత దర్శకులు శ్రీ శర్మ గారు సుమహారాన్ని సమర్పించి పాదాభివందనం చేస్తున్నారు. మరొకసారి యదవనిలో విరబూసే మృదుపద సుమమంజరితో మీకు స్వాగత సుమాంజలు సమర్పిస్తూ సభా కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభిస్తున్నాం. శ్రీ భాగ్య కృష్ణమూర్తి గారు వినిపించే ప్రార్థనా గీతంతో ఈ సభా కార్యక్రమం ఆరంభమవుతుంది. శ్రీ భాగ్య కృష్ణమూర్తి గారు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో కళాకారులు. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి సందర్భోచితంగా ఒక నాటక రచయితకు సంబంధించినటువంటి జయంతి సభలో జగన్నాటక సూత్రధారి అయిన జగద్గురు కృష్ణ పరమాత్మ యొక్క ప్రార్థనా గీతాన్ని వినిపించిన కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. వేదిక పైన ఉన్న అతిథులందరూ వేదిక ముందు భాగం వరకు వచ్చి ఇక్కడ చందాల కేశవదాస్ గారి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని సుసంపన్నం చేయవలసిందిగా కోరుతున్నాను. రండి. మళ్ళీ ఇంకోసారి శర్మ గారు. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరాత్పరం దీపేనా హరతే పాపం సంధ్యాదీపం సరస్వతి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతోంది. కేశవదాస్ గారు కూడా వారి ప్రార్థనా గీతలో పరంజ్యోతి పరాత్పర అంటూ ప్రస్తావించడం జరిగింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించినటువంటి ప్రార్థనా గీతంగా దాన్ని భావించి దానిని నాటక ఉద్యమంలో ఒక ప్రత్యేకమైన ప్రార్థనా గీతంగా ప్రచారంలోకి తీసుకురావటం కూడా జరిగింది అని పెద్దలు తమ పుస్తకంలో తెలియజేశారు. మరి జ్యోతిస్వరూపుడు శ్రీమన్నారాయణుడు, నారాయణ పరంజ్యోతి ఆత్మా నారాయణ పరహ అని చెబుతోంది వేదం. అటువంటి పరంజ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది. చక్కటి ద్వాదశ ఊర్ధ్వపుండాలను ధరించి వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి ఆ వైష్ణవ సంప్రదాయంలోనే చివరి వరకు దీక్షగా ఉన్నటువంటి ఒక భక్తాగ్రేసరులు చందాల కేశవదాస్ గారు. తమ వద్ద పనిచేస్తున్న
కాంపౌండర్గా సహకరిస్తున్న ఒక ఆచార్యులు వారికి అనుకోకుండా ఇబ్బంది వస్తే ఆయన ద్రాక్షాసం అనుకుని చెప్పి హైడ్రోజన్ పెరాక్సైడ్ను హైడ్రోజన్ క్లోరైడ్ను తాగేస్తే ఆయన ప్రాణ ప్రమాదంలో ఉన్నప్పుడు కేశవదాస్ గారు అప్పటికే ఆ ఊరి నుంచి వెళ్ళిపోయిన బస్సును మళ్ళీ వెనక్కి పిలిపించి ఆచార్యులు గారిని తీసుకువెళ్ళి దగ్గర ఉండి ఆయన ప్రాణరక్షణ చేశాడు అంటే మానవ రూపంలో ఉన్న మాధవుణ్ణి ఆయన ఎంతగా ఆరాధించాడు అన్న సంగతి మనకి తెలుస్తుంది. కేవలం రచనల ద్వారా ఆదర్శాలను ఆశయాలను చెప్పటమే కాదు, వాటిని ఆచరించి చూపించడం కూడా మహనీయులు మహర్షులు చేసేటటువంటి పని. అటువంటి మహర్షుల కోవకు చెందినటువంటి ఒక మాన్యులు చందాల కేశవదాస్ గారు. కార్యక్రమంలో ఇప్పుడు పెద్దలు కురు వృద్ధులు చాట్ల శ్రీరాములు గారి సందేశాన్ని విందాం. చాలా సన్నిహితమైనటువంటి స్నేహం ఉండేది నాకు డిఎస్ఎన్ మూర్తి గారికి. ఒక సందర్భంలో ఆ రోజుల్లో ఏదో చెయ్యాలనేటువంటి ఒక తపన, ఒక తాత్వికం, ఒక తితీర్ష వారి అబ్బాయిలో ఉండేది. అన్ఫార్చునేట్లీ ఆయన బ్రతికి ఉండగా అది సాధ్యపడలేదు. దాని తర్వాత సాధ్యపరిచిన వారు ముడుంబై వారు ఎంత గొప్ప డాక్టరల్ రీసెర్చ్ చేశారంటే అది ఇట్స్ నాట్ ఏ డాక్టరల్ రీసెర్చ్, ఇట్ షుడ్ బి ఏ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ కింద మనం భావించాల్సినటువంటి ఒక పుస్తకాన్ని ఆయన సృష్టించారు చందాల కేశవదాస్ గారి పైన. సినిమాలో క్లోజప్ అనేటటువంటి ఒక ప్రక్రియను క్రియేట్ చేసిన వాడు డేవిడ్ వార్క్ గ్రిఫిత్. ఆ డేవిడ్ వార్క్ గ్రిఫిత్ చచ్చిపోతే ఆ పాల్ బేరర్స్ 4 లేరట. దే వర్ నాట్ 4 members టు క్యారీ హిమ్. దట్ వాజ్ ది పిటియబుల్ స్టేట్ ఆఫ్ డేవిడ్ వార్క్ గ్రిఫిత్, ది మ్యాన్ హూ హస్ ఇన్వెంటెడ్ క్లోజప్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అప్పుడు 4వ పాల్ బేరర్గా వచ్చిన వాడు చార్లీ చాప్లిన్. వచ్చి 4 మోసుకుని వెళ్ళారట. ఇది ఆ దేశంలో జరుగుతున్నటువంటి కథ. ఇలియడ్ రాసిన హోమర్ begged through 3 cities while he was alive, but after his death all the 3 cities claimed him to be their citizen, but they never looked after him while he was alive. That is not the case with our చందాల కేశవదాసు. మన కేశవదాస్ గారి గురించి మనం ఈ రోజున సంస్మరించుకుంటున్నాం. వారి గురించి మంచి సంస్మరణ చేయడానికి ఈ రోజున మనం సంసిద్ధం అయ్యాం. ఆయన ఒక్క పరబ్రహ్మ పరమేశ్వర చాలు ఆయన గురించి చెప్పడానికి. ఇంకేమీ అక్కర్లేదు, కనకతార వగేరా ఏమీ చెప్పక్కర్లేదు. మనకి రామదాసు గురించి చాలా తెలుసు. భక్త రామదాసు ఒకడే అని తెలుసు. నా దృష్టిలో భక్త రామదాసు ఒకడు కాదు, 2 అని నేను భావిస్తున్నాను. చందాల కేశవదాసు గారు కూడా ఒక భక్త రామదాసు. భక్త రామదాసు చేసిన సేవని ఆయన భగవంతుడికి అందించాడు. వారికి నా నివాళులు అర్పించే అవకాశాన్ని ఇచ్చినటువంటి మా శేఖర్ బాబు గారికి, ఈనాటి తెలంగాణ నాటక కళామండలికి, మిత్రులకి, వేదిక మీద ఉన్నటువంటి వారికి అందరికీ నా నమోవాక్యాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. క్లుప్తంగా సంక్షిప్తంగా కేశవదాస్ గారికి తమ అక్షరాంజలి సమర్పించారు చాట్ల శ్రీరాములు గారు. మరి అలాగే చాలామందికి తెలియని ఒక సత్యం, మొదటగా తీసేటువంటి భక్త ప్రహ్లాద, సతీ సక్కుబాయి, లంకా దహనం, కనకతార వంటి సినిమాలకు పాటలు రాసేటువంటి ఒక ఖ్యాతి చందాల కేశవదాస్ గారి. హెచ్ఎం రెడ్డి గారు చందాల కేశవదాస్ గారి గురించి తెలుసుకుని వారిని పిలిపించి కలకత్తా తీసుకుని వెళ్ళి మరి లీలావతి చేత పాటించేటటువంటి పాటను ఆయన చేత రాయించారు అంటే మరి ఆయన ఎంత ప్రతిభా సంపన్నుడో మనం తెలుసుకోవచ్చు. ఈనాటి ప్రచార మాధ్యమాలు ఏవి అందుబాటులో లేని రోజుల్లోనే ఆయన ప్రతిభల గురించి హెచ్ఎంరెడ్డి గారు తెలుసుకోగలిగారు అంటే ఆయన ప్రసిద్ధి ఎంతటిదో ఒకసారి మనం ఊహించుకోవచ్చు అని సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఇప్పుడు డిఎస్ఎన్ మూర్తి గారిని వారి అక్షరాన్ని వాళ్ళని సమర్పించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. నటుడు, వాగ్గేయకారుడు, రచయిత, అష్టావధాని, శతావధాని, పరమ భక్తుడు,
హరికథ చెప్పగలిగిన వాడు, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి మహానుభావుడు కేశవదాస్ గారు. ఇందాకనే చెప్పారు, పరబ్రహ్మ పరమేశ్వర పాట ఆయన రాయకపోతే ఇంకో పాట పెట్టుకునే వాళ్ళేమో పద్యనాటక సమాజాల వాళ్ళు ప్రార్థనగా. కానీ ఏ సమాజం వేసిన ఆంధ్రదేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడ పద్యనాటకం జరిగినా ఇన్ని సంవత్సరాలుగా, గత 75-80 సంవత్సరాలుగా ఇదే పద్యాన్ని ప్రార్థనగా పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే, అనేక మంది ప్రార్థన రాసి ఉండొచ్చు, భగవంతుని స్మరించి ఉండొచ్చు. కేశవదాసు గారు చాలా నిర్మలమైన భక్తితో బహుశా పద్యం రాయబట్టి, ఆ పాట రాయబట్టి, ఆ పాటకి అంత సజీవంగా ఇంతకాలం మనగలిగేటువంటి శక్తి కలిగిందేమో నాకు అనిపిస్తుంది. రాయొచ్చండి, రాయటం తప్పేం లేదు, ప్రతివారు రాయొచ్చు, గొప్పతనం కాదు. ఆ నిబద్ధత, ఆ భక్తి, ఆ పరమేశ్వరుడు యందు, ఆ దేవతల యందు, ఆ నాటకం యందు ఆయనకు ఉన్నటువంటి భక్తి, ఆయన ఎన్నో దేవాలయాలు కూడా కట్టించాడు వ్యక్తిగా. ఇంత ఉత్తముడైన వ్యక్తికి ఇన్ని రంగాల్లో, ఇన్ని ఫీల్డ్స్లో అంత పేరు, అంత శ్రమ పడ్డ వ్యక్తికి, అంత పేరు సంపాదించిన వ్యక్తికి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఆయనకి రావాల్సినటువంటి గుర్తింపు రాలేదు. మేధావులు చాలామంది గుర్తింపు రాలేదు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. అటువంటి వాళ్ళు, మన నాటక రంగానికి సంబంధించిన వాళ్ళలో కేశవదాస్ గారు గుర్తింపు రాని వాళ్ళలో అగ్రగణ్యుడు. కనీసం ఆయనకి ఎక్కడో ఒక శిలా విగ్రహం ఉందేమో నాకు తెలియదు. ఆయన వాళ్ళ పూర్వీకులను చెప్పుకుంటున్న గుంటూరు జిల్లా చందోల్లో కానీ, ఆయన స్థిరపడ్డ హుజూర్ నగర్ తాలూకాలో కానీ, ఆయన పనిచేసినటువంటి మైలవరం రాజావారి కంపెనీలో కానీ, ఆ మైలవరంలో కానీ, కృష్ణా జిల్లాలో ఎక్కడా కూడా ఆయనకు ఒక శిలా విగ్రహం కూడా లేదు. పురుషోత్తమాచార్య గారు వారి గురించి పరిశోధన చేశారు. అయ్యా, మీ పరిశోధన గ్రంథం ప్రింట్ అయిందా? సంతోషం. కనీసం ఇప్పుడు ఆ పుస్తకం ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నట్టు, అదొక శుభవార్త. కనీసం ఆ పుస్తకం చదివితే అన్నా ఈనాటి తరానికి కేశవదాస్ గారి బహుముఖ ప్రజ్ఞ, వారి గొప్పతనం తెలిసే అవకాశం కనీసం ఇప్పుడు పురుషోత్తమాచార్య గారి మిత్రులు కల్పిస్తున్నారు. ఆయన కుమారు కృష్ణమూర్తి గారు మాకు బాగా పరిచయం. ఇందాక మాస్టర్ చెప్పారు శ్రీనాథ్ గారు. కనీసం ఒక 60-70 సార్లు మేము కలిసి ఉంటాం. ఆయన ఖమ్మంలో కూడా ఒక ప్రోగ్రాం పెట్టారు, కేశవదాస్ గారి 120వ జయంతి సభ. ఆనాడు కేంద్ర మంత్రి రంగనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా అందులో ఒక అతిథి. ఖమ్మంలో చాలా మంచి సభ జరిగింది. అప్పుడు కూడా కొన్ని తీర్మానాలు చేశారు.